మధురం అని అనొద్దు, నన్ను ఏమనాలి? మారా అనండి. అంటే నిన్న మొన్నటి వరకు మన జీవితంలో మధుర క్షణాలు లేకుండా చేదైన క్షణాలు ఎక్కువ ఉన్నాయండి. 2024 సంవత్సరంలో మీ జీవితంలో చేదైన క్షణాలు ఎక్కువగా ఉన్నాయి. చేదైన మార్గాలు, చేదైన అనుభవాలు, చేదైన పరిస్థితులు, చేదైన మనుషులు, చేదైన మార్గాలు మనం నడిపించబడ్డాం. కొన్నిసార్లు చాలా కటిక చేదంటాం, వ్యాపారం కన్నా చేదు. కొన్నిసార్లు భయంకరమైన కష్టాలు మన జీవితంలో వచ్చేసేటండి. అయ్య బాబోయ్, ఈ మార్గాన్ని కానీ ఈ సమస్యని నేను దాటగలుగుతానా, అసలు నా జీవితంలో దీన్ని దాటి ఒక స్టెప్ వేస్తానో లేదో అని అనిపిస్తుంది మనకి. ఇక నేను బ్రతికితే చాలు, ఈ సమస్యలోంచి నేను బయటపడితే చాలు, ఈ సమస్యలోంచి నేను గట్టెక్కితే చాలు అనుకో. నాకు ఈ నయోమి విషయంలో అదే అనిపించింది. రూతు ఓర్పా ఇద్దరు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరికి చెప్పేస్తుంది, ఇక మీరు వెళ్ళిపోండి, మీకు నచ్చిన ఎవరు ఉంటే పెళ్లి చేసుకొని, ఇక నేను మళ్ళీ పిల్లలు కానీ మీకు పెళ్లి చేసే అంత నా దగ్గర అయితే ఇద్దరు పిల్లల్ని చనిపోయారు. లైఫ్లో ఇంకా అంటే మంచి రోజులు చూస్తామన్న ధైర్యం అత్తకి లేదు, మంచి రోజులు చూస్తామన్న ధైర్యం కోడలికి లేదు. అయితే రూతు పలికిన మాటలు నాకు ఒక ఆలోచన వచ్చింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడుంటావో. ఆమెకి ఏమనిపించింది? అసలు ఆమెకి ఏమీ లేదు గత్యంతరం. నువ్వు ఎక్కడుంటావు అక్కడ ఉన్నానికి కనీసం అత్తకి ఏమన్నా నెల నెల వృద్ధ పెన్షన్ ఏమన్నా, నయోమికి ఏమన్నా వృద్ధ పెన్షన్, విధవరాలు పెన్షన్, ఏదో పెన్షన్ అన్న వస్తుంటే పోవా డబ్బుల కోసం అని ఉన్నది అనుకోవచ్చు. అవి కూడా రావట్లేదు కదా. మరి ఎందుకున్నట్టండి అక్కడ అంటే నీ దేవుణ్ణి బట్టి అక్కడ ఉన్నాడు. నీ దేవుడే అంటే ఆమె కంటే కూడా ఆమె నమ్మిన దేవుడి మీద రూతుకు నమ్మకం ఎక్కువ ఉందండి. అందుకే ఆమె నమ్మిన దేవుడి మీద రూతుకు ఎక్కువ నమ్మకం ఎక్కువ ఉందండి. అందుకే చూడండి, యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చి తిరిగి అని ఎవరితో అన్నారని ఆ మాట చెప్పండి. ఎవరితో అన్నాడు ఆ మాట? నువ్వు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటకు వచ్చేటని ఎవరితో అన్నారు? వాళ్ళు చూస్తారేంటండి? అమ్మా సింహుని భార్య బోయేది అన్నాడా? ఎవరితో అన్నారు అంటున్నాను. ఏది ఈ లోపల ఉన్నా మీ కొడుకు దగ్గరికి అదే వెళ్ళొచ్చాను. నన్నే చూస్తున్నాను కానీ బిత్తర సూపులు చూస్తున్నాయి. ఎవరితో అన్నారు ఆ మాట? రూతుతో అనడం లేదని. అది ఎవరికి తెలుసా? ఆమె యెహోవా ఎక్కడికైతే సురక్షితం ఉండడానికి వచ్చిందని వచ్చింది, అతతో మాట వచ్చేసింది. ఆమె చూసిన వాళ్ళు గుర్తుపట్టేశారు. మీరు నమ్మండి, దేవుడు మీ జీవితంలో చేయనవన్నీ తొలగించేసి మధుర క్షణాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ క్షణం అండి? ఏ క్షణం అండి? ఇదిగో మా వీరబాబు అన్న జీవితం కూడా మొదటి రోజు ఆయన వచ్చి నన్ను విడవక ఎడబాయక దాచిత్వి చెప్పండి. తర్వాత ఏంటండి చెప్పండి? నీ చేతి నీడలో. అక్కడేముంది? రెక్కల నీడలో. చెయ్యి అంటే ఏంటి? రెక్కలే కదండి. రెక్కలు అంటే ఏంటి? చేతులు కదా. నువ్వు యెహోవా రెక్కల కింద సురక్షితం ఉండటకు వచ్చేది. రాదని అద్భుతమైన పాటే పాడాడు సందర్భాన్ని సైతంగా. అందుకని ఈ రోజు నుంచి ఆయన దేవుని రెక్కల కింద చల్లగా ఉన్నాడు. అది చెప్పడం సరే. ఆయనే కాదు, మనందరం దేవుని రెక్కల కింద సురక్షిత. ఇక మా లాయర్ గారు 1వ తారీఖు వచ్చారు. ఆయన కోసం పెట్టాము నీ ప్రార్థన. కనుక ఈ రోజు నుంచి ఆయన కూడా దేవుని రెక్కల కింద సురక్షితంగా ఏదండి లాయర్ గారు ఏదండి ప్రసాద్ అన్న దేవుని రెక్కల కింద సురక్షితముగా, దేవుని రెక్కల కింద సురక్షితముగా ఇక మీదట సురక్షితమైన జీవితాన్ని, సుఖవంతమైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించును కనుక ఆయన చెప్పడం సరిగ్గా. అందుకే దేవుడు అంటాడు, నేను మీకు నిత్యమైన పేరు, ఎవడు కొట్టివేయలేని ఒక అద్భుతమైన పేరు ఈ 2025వ సంవత్సరంలో మీ అందరికీ అనుగ్రహించబోతున్నాను. ఆమేన్. 3వ మాట యెషయా గ్రంథం 60:19 చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వాక్యం. ఉండదు. చూడండి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును, అస్తమించుడు, క్షీణింపుడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అల్లు చెప్పడం సరిగ్గా. ఆమేన్ అన్నాడు సరిగ్గా. ఈ 2024 సంవత్సరం అంతా ఏడ్చి 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 కళ్ళల్లో కన్నీళ్ళు కూడా అయిపోయినాయండి.
ఇక మీదట మీరు మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం అయిపోయి యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. ఏ వెలుగండి? సూర్యుని వెలుగు కాదు, చంద్రుని వెలుగు కూడా కాదు. సూర్యుడు క్షీణించిపోతాడు, చంద్రుడు కూడా. యెహోవా క్షీణించడు, ఆయన వెలుగు తరగదు. తరగని వెలుగైన నా దేవుడు నిత్యము నీతో కూడా ఉండబోతున్నాడు. నిత్యము నీ సంతానం నీ పిల్లలతో ఉండబోతున్నాడు. నీ ఇల్లే ఒక వెలుగుమయంగా మారిపోబోతుంది. బలవంతంగా కాదు కొట్టి, ఇంట్రెస్ట్ కొట్టాలి. ఆ కొట్టడం ఒకసారి కొట్టండి. హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుడు మీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. ఈ వెలుగు తరగదు. సూర్యుడు అనుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు, తర్వాత ఏమైపోద్ది? చీకటి అయిపోద్దండి. తర్వాత ఏమైపోద్దండి? నీ బ్రతుకులో చీకటి ఇక ఉండదు. యెహోవా నీకు ఎలా ఉండబోతున్నాడు? అందక భయంకరమైన కట్టిక చీకట్లో కూడా ఆయన మనకు వెలుగుగా ఉంటాడు అంటాడు. ఎలా ఉంటాడంటే ఆయన మనకు వెలుగుగా. కారు చీకట్లో కూడా ఆయన మన కోసం ప్రకాశిస్తుంటాడు. ఆయన చిమ్మ చీకట్లో కూడా మనం నడిపించే దేవుడు ఆయన. అందుకని భయంకరమైన కష్ట దినాలు, శ్రమల దినాల్లో కూడా నువ్వు మాత్రం అద్భుతంగా ఉండబోతున్నావు అండి. అందుకని దేవుడు అంటాడు నిత్యమైన వెలుగు. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే నీ దుఃఖ దినములు, అదే వచనమే కదండి, అదే వచనం. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా అంటే ఏమైపోతుంది? నీ దుఃఖ దినాలు. దేవుడు వెలుగుగా ఏ ఇంటికి ఉంటాడో నిత్యం ఉంటాడు. నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే నిత్యమైన వెలుగా అన్నాడు. ఒకసారి గట్టిగా చెప్పండి, ఏ వెలుగండి? నిత్యమైన వెలుగు. నిత్యము వెలుగుతున్నాం అనుకోండి, నిత్యము దుఃఖ దినాలు ఏమైపోతాయి అంటే నిత్యము వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో నిత్యం ఏముంటుంది? సంతోషం ఉంటుంది. హన్నాకి సంతానం లేదండి, ఏడ్చు శక్తి లేదంటే ఏడ్చేస్తుంది మందిరంలో. అయితే పాస్టర్ గారు చెప్పారు,